ఐపీఎల్ 2026 సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా రాబోయే సీజన్ కంటే ముందే ముంబై ఫ్రాంచైజీని వీడటం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. వరుస పరాజయాలు, మైదానంలో ప్రేక్షకుల నుంచి ఎదురైన వ్యతిరేకతతో పాటు జట్టులోని సీనియర్ ఆటగాళ్ల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో హార్దిక్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే 2026 సీజన్ మధ్యలోనే తానే స్వయంగా జట్టులో కొనసాగలేనని, తనను వదిలేయాల్సిందిగా ముంబై ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ కు స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ క్యాష్ డీల్ ద్వారా ముంబై ఇండియన్స్ కు వచ్చిన హార్దిక్ ఇక్కడ ఆశించిన విజయాలు అందుకోలేకపోయాడు. అతని సారథ్యంలో ముంబై జట్టు ఐపీఎల్ 2024-2026 సీజన్లలో దారుణంగా విఫలమై కేవలం 4 మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ముంబై ఫ్రాంచైజీ కూడా హార్దిక్ ను వదులుకోవడానికి పూర్తిగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముంబైని వీడనున్న హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ విండో ద్వారా దక్కించుకునేందుకు రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు హార్దిక్ కోసం తమ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం వస్తోంది. ఈ భారీ స్వాప్ లేదా క్యాష్ డీల్ కు ముంబై ఇండియన్స్ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ డీల్ కుదిరితే రాజస్థాన్ జట్టు హార్దిక్ కు కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పగించనుంది. మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ సైతం హార్దిక్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. కేకేఆర్ ఫ్రాంచైజీ అజింక్య రహానేతో పాటు ఫినిషనర్ రింకు సింగ్ లను ముంబైకి ఇచ్చి హార్దిక్ ను తమ జట్టులోకి తెచ్చుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఏ ఫ్రాంచైజీతోనూ ట్రేడింగ్ డీల్ కుదరక హార్దిక్ కనుక మినీ వేలంలోకి వస్తే అక్కడ అతనికి భారీ ధర పలకడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఈ మెగా ట్రేడింగ్ డీల్స్ కార్యరూపం దాల్చితే ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన ప్లేయర్ ఎక్స్చేంజ్ గా రికార్డు సృష్టించనుంది. ముంబై ఇండియన్స్ కు 5 ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ కు కెప్టెన్సీ ఇవ్వడంపై అప్పట్లోనే అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పుడు హార్దిక్ జట్టును వీడుతూ ఉండటంతో ముంబై ఇండియన్స్ తదుపరి కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ లేదా జస్ప్రీత్ బూమ్రాకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. యశస్వి జైస్వాల్ లాంటి ఫామ్ లో ఉన్న యువ ఓపెనర్ ముంబై జట్టులోకి వస్తే రోహిత్ శర్మతో కలిసి అదిరిపోయే ఓపెనింగ్ జోడీగా మారే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా తన ఆల్రౌండ్ ప్రతిభలో గతంలో గుజరాత్ టైటాన్స్ ను ఛాంపియన్ గా నిలిపిన ట్రాక్ రికార్డు ఉండటంతోనే రాజస్థాన్, కేకేఆర్ జట్లు అతని కోసం ఇంతలా పోటీ పడుతున్నాయి.